రేఖ నీకు నచ్చకపోయినా కోడలుగా ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అసలు నువ్వు ఆ శ్వేతని ప్రేమించడం వల్లే రేఖ నా ఇంటి కోడలైంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? కూర్చో. శ్రీరామ్, నిర్ణయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు నాన్న. పరిస్థితుల్ని బట్టి, కాలాన్ని బట్టి మనం మార్చుకుంటూ వెళ్ళాలి. అదే జీవితం. ఒకప్పుడు పెళ్లి చూపుల్లో రేఖ నాకు నచ్చలేదు, కానీ ఇప్పుడు కార్తికేయం చేసుకున్న తర్వాత నచ్చింది. ఇప్పుడు నేను నా మనసు మార్చుకున్నాను. నేనే కాదు, నువ్వు నీ మనసు మార్చుకోవాలి. లేఖతో కలిసి సంతోషంగా ఉండు. ట్రై చేస్తానమ్మా. ఖచ్చితంగా చేస్తానని చెప్పు. ఎలా చెప్పనమ్మా? నిలబెట్టుకోలేని మాట ఇవ్వకూడదు కదా. అక్క, మన శ్రీరాముకి బాగా బ్రెయిన్ వాష్ చేసినట్టుందో, మనోడు దారిలోకి వచ్చాడు. వెంటనే మన పంతులు గారిని పిలిపించు. శభాష్ అక్క, పంతులు గారిని పిలవమంటున్నావంటే మన శ్రీరామ్ ఆ శ్వేత మర్చిపోయి ఉంటాడు. అయినా లేక మేడలో 3 ముళ్ళు వేయించింది నీకు, వీళ్ళతో కాపురం చేయించడం ఎంత పని. నువ్వు పంతులు గారిని పిలవమన్నావంటే వీళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టడానికే కదా. పంతులు గారిని పిలవమన్నది ఫస్ట్ నైట్ గురించే కానీ ముహూర్తం పెట్టించడానికి కాదు. శ్రీరామ్ తనని ఇష్టపడటం లేదని లేఖకి తెలిసిపోతుంది. అప్పుడు తన పెళ్లి ఆపాలని చూసిన రేఖే కరెక్ట్ అనిపిస్తుంది. అది చెప్పిందల్లా చేస్తుంది. నా కొడుకు సంతోషాన్ని నేనే దూరం చేసుకోవాల్సి వస్తుంది. నిన్ను అది విషయం. పైగా అక్షింతలు వేసింది గాని అవకాశం వస్తే నీ నెత్తి మీద దాన్ని ఇప్పుడు పోయేలని చూస్తుంది. జగదీశ్వరి మారిపోయిందంటే మనం నమ్ముతామా? అది మారలేదు, మన వల్లే మారినట్టు నటిస్తుంది. ఇప్పుడే వంటింటి రాజకీయాలు మొదలు పెట్టావన్నమాట. ఫస్ట్ స్టెప్ రాంగ్ వేశావు. చూద్దాం. మీ ఆడపడిచే నీ తోబుట్టువు. అత్తింట్లో పుట్టింటి వారిని గుర్తు చేసుకుని అత్తింటి వారిని బాధ పెట్టకు. నవ్వు జీవితంలో ఒక భాగమే, నవ్వే జీవితం కాకూడదు. అతిగా నవ్వి అత్తగారికి చెడ్డ పేరు తీసుకురాకు. జీవితంలో మనం చాలా అనుకుంటాం, చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటాం. నీ జీవితంలో అలా జరిగిందనే అనుకుంటున్నాను. అనుకున్నవన్నీ జరిగితే దేవుణ్ణి కూడా మర్చిపోతామని కొన్ని సమస్యలను కావాలనే మనిషికి సృష్టించాడమ్మా దేవుడు. అత్తగారింట్లో ఏం జరిగినా నచ్చితే నవ్వి సమాధానం చెప్పు, నచ్చకపోతే నవ్వి కాలానికి వదిలే. కొన్ని సమస్యలకి కాలమే సమాధానం చెప్తుందమ్మా. నీకేమేమి వంటలొచ్చు? అన్నీ వచ్చేత్తయ్యా. పీతల పులుసు, ఫ్రాన్స్ వేపుడు బాగా చేస్తావా? అత్తయ్య బాగా చేస్తాను అత్తయ్య. తీసుకోండి. కాఫీ తీసుకోండి. లేక కాఫీ సూపర్ గా ఉంది. కూర్చో, నీతో మాట్లాడాలి. అమ్మా, పంతులు గారిని తీసుకొచ్చాను. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇప్పుడు ఈయన ఎందుకు? ఎందుకంటారేంటమ్మా, పెళ్లిళ్ళైన ఆడపిల్లలకి మొదటి రాత్రి జరిపించాలి కదా. అక్కర్లేదు.